హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో 5 చుక్కల ముగ్గు 3 చుక్కల ముగ్గు అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గుతో పాటు అమ్మ చెప్పిన చివరి మాట అనే స్టోరీ అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి తన తల్లి అంటే చాలా ప్రేమ. కానీ వయసు పెరిగే కొద్దీ అర్జున్కి తన ఉద్యోగం, తన స్నేహితులు, తన భవిష్యత్తు ఇవే ముఖ్యంగా మారిపోయాయి. అతని తల్లి లక్ష్మి మాత్రం కొడుకు సంతోషంగా ఉంటే చాలని కోరుకునేది. ప్రతిరోజు ఉదయం అర్జున్ ఉద్యోగానికి వెళ్ళే ముందు అతని చేతికి భోజనం ఇచ్చేది. నాన్న, భోజనం సమయానికి తిను అని చెప్పేది. అర్జున్ మాత్రం తొందరగా, అమ్మ రోజు ఇదే మాట చెబుతావు, నాకు తెలుసులే అని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు అర్జున్కి నగరంలో మంచి ఉద్యోగం వచ్చింది. జీతం కూడా చాలా ఎక్కువ. ఆ వార్త విన్న తల్లి ఎంతో సంతోషించింది. నువ్వు ఎదగాలి నాన్న, నీకు నచ్చిన జీవితం నువ్వు గడపాలి అంది. అర్జున్ నగరానికి వెళ్ళిపోయాడు. మొదట్లో ప్రతిరోజు తల్లితో ఫోన్లో మాట్లాడేవాడు. తర్వాత వారానికి ఒకసారి, ఆ తర్వాత 2 వారాలకు ఒకసారి, చివరికి ఫోన్ వచ్చినా అమ్మ ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పడం మొదలుపెట్టాడు. తల్లి మాత్రం ఎప్పుడూ కోపడలేదు. సరే నాన్న, పని చూసుకో, జాగ్రత్త అని చెప్పేది. ఒకరోజు అర్జున్కి తల్లి ఫోన్ చేసింది. నాన్న, ఈ ఆదివారం ఇంటికి వస్తావా అని అడిగింది. అర్జున్ తన పని గురించి ఆలోచిస్తూ, ఈ వారం కుదరదమ్మా, వచ్చే వారం వస్తాను అన్నాడు. సరే నాన్న అని తల్లి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు తల్లి ఫోన్ చేయలేదు. అర్జున్ కూడా పనిలో బిజీగా ఉండి గమనించలేదు. ఒకరోజు రాత్రి అతని ఫోన్కి పక్కింటి వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అర్జున్, వెంటనే ఇంటికి రా, మీ అమ్మ ఆరోగ్యం బాగాలేదు అన్నాడు. అర్జున్ ఒక్కసారిగా భయపడ్డాడు. వెంటనే ఊరికి బయలుదేరాడు. ఇంటికి చేరేసరికి తల్లి మంచం మీద పడుకుని ఉంది. ఆమెను చూసిన అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, ఏమైంది అని ఆమె చేతిని పట్టుకున్నాడు. తల్లి బలహీనంగా నవ్వింది. ఏం లేదు నాన్న, నువ్వు వచ్చావు కదా. అర్జున్ ఆ రాత్రంతా తల్లి పక్కనే కూర్చున్నాడు. చిన్నప్పుడు తనకు జ్వరం వచ్చినప్పుడు తల్లి రాత్రంతా తన పక్కనే కూర్చుని చూసుకున్న రోజులు గుర్తుకొచ్చాయి అర్జున్కి. తనకు ఇష్టమైన వంటకం కోసం తల్లి గంటల తరబడి వంటగదిలో నిలబడిన రోజులు గుర్తుకొచ్చాయి. తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షం పడితే గొడుగు పట్టుకుని తనను గుమ్మం వరకు తీసుకెళ్లిన రోజులు గుర్తొచ్చాయి. కానీ తాను మాత్రం పెద్దవాడైన తర్వాత ఆమెకు సహాయం ఇవ్వలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం తల్లి కొంచెం కోలుకుంది. అమ్మా, ఇక నుంచి నేను నిన్ను ఒంటరిగా వదలను అన్నాడు అర్జున్. తల్లి మెల్లగా నవ్వింది. నా గురించి ఎక్కువగా ఆలోచించకు నాన్న, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నాకు సంతోషం అంటే నువ్వే అమ్మా అన్నాడు. కొన్ని రోజులు అర్జున్ తల్లితోనే ఉన్నాడు. ఆమె మందులు,
భోజనం అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ఒకరోజు ఉదయం వాళ్ళమ్మ అతన్ని పిలిచింది. అర్జున్, ఏమైందమ్మా, నాకు ఒక మాట ఇస్తావా, చెప్పమ్మా అన్నాడు అర్జున్. తల్లి అతని చేతిని పట్టుకొని, నీకు ఎప్పుడైనా డబ్బు ఎక్కువైతే అవసరంలో ఉన్నవారికి కొంచెం సహాయం చేయి. నీకు ఎవరైనా ఒకప్పుడు చేసిన సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోకు అంది. అర్జున్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తప్పకుండా అమ్మా, మాట ఇస్తున్నాను అని అర్జున్ మాట ఇస్తాడు. ఆ రోజు తల్లి చెప్పిన మాటలు అర్జున్ జీవితంలో చివరి మాటలుగా మారుతాయని అతనికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత తల్లి ప్రశాంతంగా కన్నుమూసింది. అర్జున్ ఆ వార్తను తట్టుకోలేకపోయాడు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. వంటగదిలో తల్లి వాడిన గిన్నెలు, గదిలో ఆమె కళ్ళద్దాలు, గుమ్మం దగ్గర ఆమె వేసిన ముగ్గు, ప్రతి వస్తువులోనూ ఆమె జ్ఞాపకం కనిపించింది. అర్జున్ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ, అమ్మా, ఒక్కసారి అయినా నాతో మాట్లాడవే అని అన్నాడు. కానీ సమాధానం రాలేదు. కొన్ని నెలల తర్వాత అర్జున్ తన తల్లి మాటను గుర్తు చేసుకున్నాడు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయి. అప్పట్నుంచి ప్రతి నెల తన జీతంలో కొంత భాగాన్ని పేద పిల్లల చదువుకు ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో అతని మనసుకు ఒక ప్రశాంతత వచ్చింది. అమ్మ మనతో ఎప్పటికీ ఉండకపోవచ్చు, కానీ అమ్మ చెప్పిన మంచి మాటలు, అమ్మ నేర్పిన విలువలు, అమ్మ చేసిన త్యాగాలు మన జీవితాంతం మనతోనే ఉంటాయి. అందుకే మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడే వారికి మన ప్రేమను చెప్పాలి. తర్వాత చెప్తాను, తర్వాత వస్తాను, తర్వాత మాట్లాడతాను అంటూ వాయిదా వేయకూడదు. ఎందుకంటే మనము తర్వాత ఉండొచ్చు, లేదా ఎదుటి వ్యక్తి ఉండకపోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.